పాస్టర్ ప్రవీణ్ కుమార్, గొప్ప సబ్జెక్ట్ అడిగావే. చూస్తున్నాం ఎక్కడికక్కడ శాంతి సభలు జరుగుతున్నాయి. మరి అక్కడ జరిగింది మనం న్యూస్ పేపర్స్లో చూసాం. మరి ఆయన 2 బ్రాందీ షాపుల్లో ఆయన మద్యం కొనుక్కోవటం, దానికి ఫోన్పేలో ఇవ్వటం, అక్కడ వీడియోలో రికార్డ్ కాబట్టం, మరి ఆ బుల్లెట్ చిన్న ప్రమాదానికి గురి కావటం, లైట్ బద్దలైపోవటం, మరి ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ బండి తీసుకుని వెళ్ళటం, ఇవన్నీ కూడా మరి ఎంత స్పష్టంగా వచ్చినాయి. ఆయన ఒక పాస్టర్ కావచ్చు, ఆ వృత్తి వరకు ఆయన న్యాయం చేసి ఉండవచ్చు. బట్ మరణం మద్యం తీసుకొని నడపటం, బండి నడపటం నేరం. మరి ఒక నేరం చేసి మరి ఆయన బండి నడుపుతూ మరి లిక్కర్ కొనుక్కున్న ఎవిడెన్స్లు అన్నీ కూడా ఉన్నాయి బండి నడుపుతున్నట్టు. మరి తర్వాత యాక్సిడెంట్లో మరి చనిపోయినట్టుగా ఈరోజు పేపర్లో చూసాం, నిన్న పేపర్లో చూసాం. ఆ వీడియోలన్నీ ఈరోజు పేపర్లో రాకముందే సోషల్ మీడియాలో క్రిస్టల్ క్లియర్గా ఆ వీడియోలన్నీ రావటం జరిగింది. మరి దాన్ని ఒక మతంపై జరిగిన దాడిగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేయటం దురదృష్టం. మరి 2% లెక్కల ప్రకారం, సెన్సస్ ప్రకారం మరి 2% ఉన్న ఆ బీసీసీ క్రిస్టియన్ సామాజిక సభ్యులు మరి చాలా ఎక్కువ పర్సంటేజ్ శాంతి ఏంటవి శాంతి సంతాపాలు, శాంతి సభల్లో మరి పాల్గొంటున్నారు. మరి లెక్కలు తప్పేమో నాకు తెలియదు. అయినా ఇక్కడ లెక్కలు అనవసరం. ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు ఎవరైనా బాధపడతారు. కానీ ఒక వ్యక్తి పర్హాప్స్ వ్యసనం పాలై మరి అతను యాక్సిడెంట్లో, మోరల్లెస్ యాక్సిడెంటే క్లియర్గా చెప్పారు, మరి మరణిస్తే దాన్ని వేరే మతం వారు చేసిన హత్యగా మాట్లాడటం అనేది మరొక్కసారి చెప్తున్నా, అది అత్యంత దురదృష్టం. మరి రేపో మాపో అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడవచ్చు. కానీ ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టి మరి కలిసిమెలిసి ఉంటున్న ప్రజల మధ్య ఇలాగ మతాల చిచ్చు రగిల్చే విధంగా శాంతి పేరుతో అశాంతి సృష్టించి మౌనదీక్ష పేరుతో మరి ఇలాగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేయటం అత్యంత బాధాకరం, అత్యంత దురదృష్టకరం. ఏది ఏమైనా పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎలా మరణించినా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మా దేవుణ్ణి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారికి మంచి లోక ప్రాప్తి జరగాలి అని చెప్పి మంచి మనసుతో వేడుకుంటున్నాను. ఇష్యూని మరింత లాగకుండా ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థిద్దాం. ఎందుకంటే యాక్సిడెంట్లో చనిపోయినా మరి బాధాకరమైన సంఘటనే. మరి దేవుడు చేసిన ఈ సంఘటనకి, అంటే యాక్సిడెంట్ అనేది ఎవడో కావాలని చేసుకోడు కదా. ఎస్, మరి ఆ సంఘటనకి
తోటి మానవుల్ని, ఇతర మతస్థుల్ని కొన్ని రాజకీయ పార్టీలు వాడుకోవాలని చూడటం అది వారి నీచ సంస్కృతికి నిదర్శనంగా మనం భావించాలి అని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అలరొద్దు, ఆయన ఆత్మశాంతికై, పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఆత్మశాంతికై ప్రార్థిద్దామని మరొక్కసారి చెప్తూ, 1-2 రోజుల్లో ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. కాస్త సంయమనం పాటించాలి. అన్యమతాలని దయచేసి దూషించవద్దు అని మరొక్కసారి, నువ్వు ఈ ప్రశ్న అడిగావు కాబట్టి నేను ఈ టాపిక్ చెప్తున్నాను. ఈరోజు నా కేసులో మళ్ళీ నా టార్చర్ కేసులో మరి డాక్టర్ ప్రభావతి గారు చాలా దొంగ రిపోర్ట్లు ఇచ్చింది. ఆవిడప్పుడు చాలా చేయకూడని తప్పులు ఆవిడ చేసింది. ఆవిడ తోటి డాక్టర్లు మరి 164 స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వ తరపున సిద్ధార్థ లూత్రా గారు చెప్పడం జరిగింది. మరి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మరి ఇవిడ కోఆపరేట్ చేయట్లేదని కూడా చెప్పడం జరిగింది. మరి మౌనమే ఆవిడ సమాధానం అట. మరి ఆవిడకి ఏజ్ అయిపోయిందట, అందుకని ఏమీ గుర్తు రావట్లేదని కూడా చెప్పినట్టుగా తెలిసింది. ఈ నెల 7, 8వ తారీఖుల్లో ఆవిడ హాజరు కావాలని చెప్పారు. 15వ తారీఖు అది పోస్టింగ్ ఇచ్చారు తిరిగి. మరి ఈలోపు ఆ సునీల్ నాయక్ అన్న అతను ఎక్కడో బీహార్లో దాక్కుని రమ్మంటే రావట్లేదు. మరి ఆయన వస్తాడా, తీసుకొస్తారా, ఈ అధికారులే అక్కడికి వెళ్ళి తెలుసుకుంటారా? అదో పెద్ద సస్పెన్స్గా ఉంది 20 రోజులుగా. మరి ఇప్పుడు దాకా అయితే ఆ సునీల్ నాయక్ అన్నాడు మిస్సింగ్. ఇదో పెద్ద కుట్ర, నన్ను లేపేసే కుట్ర, ఎన్నోసార్లు చెప్పా. కానీ తుది అంకానికి చేరుకున్నట్టుగానే ఉంది. రేపో మాపో ఆ సునీల్ నాయక్ రాక తప్పదు. నన్ను కొట్టినప్పుడు పక్కనే గదిలో ఉన్నా అంట. వేరే వాళ్ళు అడిగితే నీకేంటి పని, ఎల్లు, ఇది పెద్దవాళ్ళు ఎవరు అని చెప్పి పంపేశా అంట. చూద్దాం, ప్రభావతి గారు ఇప్పటికైనా మరి ఆవిడ తప్పు ఆవిడ తెలుసుకుని మరి నిజం చెప్తారో, నిజం చెప్పలేదని కోర్టు తెలుసుకునేలాగా చేస్తారో. మరి అన్నిటికీ 1వ లెవెల్లో ఉన్న A1 సునీల్ కుమార్ ఈ మధ్య కొంచెం సైలెంట్ అయ్యాడా? ఏదో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించి, అక్కడ ప్రవీణ్ కుమార్తో మాట్లాడించి, ఇక్కడ వీళ్ళతో మాట్లాడించి, మా సునీలు అది ఇది అని చెప్పి కొంచెం హడావుడి ఎక్కువగా ఉంది. సరే పర్వాలేదు, మళ్ళీ హడావుడి చేసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. ఏసీబీ కేసు అయితే అది నడుస్తుంది. చూద్దాం. చాలామంది అడుగుతారు నన్ను, ఏంటి ఇంత ఆలస్యం ఇంకా సునీల్ కుమార్ గురించి అని. వేరే కేసులో ఆయన సస్పెండ్ అయ్యాడు, ఈ కేసులో కాకపోయినా మరి నిదానంగా ఇన్వెస్టిగేషన్ అయితే సజావుగానే కాస్త నిదానంగా జరుగుతుంది. తప్పకుండా రాబోయే 2 వారాల్లో ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది అన్న సంపూర్ణ ఆశాభావం అయితే నాకుంది. చూద్దాం, ప్రభావతి గారు నిజమే చెప్తారో అబద్ధమే చెప్తారో, నోరే విప్పరో, సునీల్ నాయక్ గారు వచ్చి ఏం చెప్తాడు. అలాగే వివేక్ యాదవ్ గారిని కూడా అప్పుడు కలెక్టర్ లెటర్ కూడా రాశాడు. ఆయన డాక్టర్లందరినీ అందుబాటులో ఉంచాలని. ఎప్పుడు కూడా ఇటువంటి కేసుల్లో కలెక్టర్ లెటర్ రాయటం ఉండదు. మరి ఆయన్ని పిలిచారో లేదో, పిలిస్తే ఎప్పుడు పిలుస్తారో తెలియదు. బహుశా అది కూడా చూద్దాం. డెఫినెట్గా కేసు నడుస్తుంది. త్వరలో ఒక కొలిక్కి ఆ కేసు వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? మరొకసారి ఇంత చక్కటి P4 నిర్ణయాన్ని ఉగాది రోజు ప్రకటించి ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ కూటమికి, అలాగే ఈ మంచి ఉద్దేశాన్ని అంటే డిప్యూటీ స్పీకర్గా ఆ కోరిక ఇతర పార్టీలు కూడా తమ సంపూర్ణ మద్దతు, అసెంబ్లీలో ఉన్న కమ్యూనిస్టులు అందరూ ఈ పార్టీ కూడా వారి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ మంచి ఉద్దేశాన్ని
ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐల్ టేక్ లీవ్.